బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్స్ దారుణంగా పడిపోతున్నాయా? ఆకాశం నుంచి పాతాళానికి వాళ్ళ పారితోషికాలు దిగజారుతున్నాయా? రీసెంట్ ఫెయిల్యూర్స్ ని ఆ హీరోల మార్కెట్ ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయా? పరిస్థితి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది. ఒకప్పుడు ఇచ్చిన రెమ్యూనరేషన్స్ ఇప్పుడు ఇక్కడ స్టార్ హీరోలకి అందట్లేదు. ఓసారి ఆ కథ ఏంటో చూద్దాం పదండి. ఒకప్పుడు సినిమాకి 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేసిన బాలీవుడ్ బడా హీరోలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మీ సినిమాలే అన్ని కోట్లు కలెక్ట్ చేయట్లేదు, మరి మీకెందుకివ్వాలి అన్ని కోట్లు అంటూ రివర్స్ అవుతున్నారు మేకర్స్. అందుకే రేటులో రిబేట్ ఇవ్వక తప్పట్లేదు వాళ్లకు. హృతిక్ రోషన్ అయితే తన రెమ్యూనరేషన్ కట్ చేసుకుంటానని ఈ మధ్య చెప్పారు. గత 2 ఏళ్లలో పఠాన్, జవాన్, యానిమల్, చావా, గదర్ 2 లాంటి అరడజన్ సినిమాలు మినహాయిస్తే మరే సినిమా కూడా విజయం సాధించింది లేదు. బాలీవుడ్ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. ఆమీర్, సల్మాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్సే రావట్లేదు. అందుకే మునుపట్ల వాళ్లు పారితోషికాలు ఇవ్వలేకపోతున్నారు. సికిందర్ డిజాస్టర్ కావడంతో తన పారితోషికంలో కాస్త వెనక్కిస్తున్నారు సల్మాన్. అలాగే లాల్ సింగ్ చడ్డాకు ఆమీర్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి హృతిక్ రోషన్ కూడా అడగకుండానే రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు. ఇక ఒకప్పుడు 130 కోట్లు తీసుకున్న అక్షయ్ ప్రస్తుతం 50 కోట్ల స్థాయిలోనే ఉన్నారు. వీళ్లందర్లో షారుఖ్ ఖాన్ ఒక్కడే కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు.